భక్తిహీనత అంటే భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? నీకు తెలిసి కూడా చేయకపోవడం. దేవుని వాక్యం చదువుకోవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని తెలుసు, ఈ పరిచర్య దేవుడిది ఖచ్చితంగా చేయాలని తెలుసు, తెలిసి చేయకపోవడం భక్తిహీనత. చాలామంది అయ్యో బయట వాళ్ళందరూ భక్తిహీనులు, వాళ్ళు భక్తిహీనులు, వీళ్ళు భక్తిహీనులు అనుకుంటారు. వాళ్ళు కాదు. సన్నిధులు అన్నీ తెలిసి చేయకపోవడమే భక్తిహీనత. నీకు తెలుసు ఈ పరిచర్య చేయాలని, దాన్ని చేయు చూడు, అది భక్తిహీనత. ఇది తెలుసు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలని, దాన్ని చేయకపోవడమే భక్తిహీనత. బైబిల్ చదవాలి, బైబిల్ మన ఆత్మీయ ఆహారం అని తెలుసు, అయినప్పటికీ దాన్ని చేయకపోవడం అది భక్తిహీనత. భక్తి తెలిసి కూడా చేయకపోవడమే భక్తిహీనత. ఈ రోజున మేబీ భక్తి చేయకోకుండా నీ పొజిషన్ మేబీ పైన ఉండొచ్చు, హైలో ఉండొచ్చు, నీ పొజిషన్ బాగుండొచ్చు, నువ్వు చక్కగా ఉండొచ్చు, నీ పిల్లలు బాగుండొచ్చు. కానీ ఒక రోజున వస్తుంది, నువ్వు ఆకాశమునకి పోయినా సరే అక్కడి నుంచి కింద పడతోయిపోవడం. అది ఆయన కూల్చేది కాదు, నీ భక్తిహీనత నిన్ను పడేస్తుంది. అందుకనే దీనులను లేవనెత్తువాడు. దీన మనసు కలిగి దేవుని వైపు చూసి పరిచర్య చేయగలిగితే దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు.